మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన 2-3 అంశాలకు సంబంధించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల దృష్టిని మరల్చేటటువంటి ఒక డ్రామా నడిపిస్తూ ఉన్నాడు తప్ప పరిపాలన చేస్తలేడు. గతంలో కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ మేనిఫెస్టో ఇది ఒక 420 హామీలు ఈ మేనిఫెస్టోలు ఇచ్చారు. అదేవిధంగా ఇది ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు 6 గ్యారంటీలు అని చెప్పి వాళ్ళు స్వయంగా సంతకాలు చేసి ఇంటింటికి తెలంగాణలో పంచి ఈ 6 గ్యారంటీల పేరు మీద తర్వాత ఈ మేనిఫెస్టో దీంట్లో ఉన్నటువంటి 420 హామీల పేరిట వీళ్ళు తెలంగాణ ప్రజల్ని ఆనాడు ఓట్లాడడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ యువతకు సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసి సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఈ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి అట్టహాసంగా ఈ పేరు మీద ఓట్లాడడం జరిగింది. సో ఈ 6 గ్యారంటీల్లో వాళ్ళ ఆనాడు చెప్పింది ఏంది, ప్రతి మహిళకు ప్రతి నెల 2500 ఇస్తాం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. సో పేరుకే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు, కానీ చాలా బస్ సర్వీసులను రద్దు చేశారు. ఆనాడు తెలంగాణలో మా ప్రభుత్వం ఉన్ననాడు ఎన్ని బస్సులు ఉండేనో ఆర్టీసీలో ఇవాళ ఒకసారి మళ్ళా లెక్కలు చూస్తే 9 నెలల వీళ్ళ ప్రభుత్వం బస్ సర్వీసుల్ని తగ్గించారు. దానివల్ల ఇవాళ ప్రయాణికులు మహిళలు కానీ పురుషులు కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు ప్రతి మహిళకు 2500 ఇచ్చింది లేదు, 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు, దానికి అతిగతి లేదు. రైతు భరోసా పేరిట 15,000 రూపాయలు రైతులకు కౌలు రైతులకు ఎకరానికి ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, అదేవిధంగా వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, దీన్ని కూడా అటకెక్కిచ్చారు. గృహజ్యోతి పేరిట ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు, అది కూడా అటకెక్కిచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, అది కూడా లేదు. యువ వికాసం పథకం కింద విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతామని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి 1000కి పైగా గురుకులాలను మొత్తం విధ్వంసం చేసి నాశనం చేసి మొత్తం వాటిల్లో నుంచి పిల్లలు వెళ్ళిపోయేటట్టు చేసి వాటిని ఇక గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే కూడా హీనాతిహీనంగా వీళ్ళ గురుకులాల వ్యవస్థను ధ్వంసం చేసినటువంటి ఈయన వీళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ గ్యారంటీ కార్డులో వీళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు, కానీ ఉన్న గురుకులాలు మొత్తం నాశనం చేస్తున్నారు. కొత్త ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టిన సంగతి దేవుడేరు. తర్వాత చేయూత పథకం కింద పెన్షన్దారులకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక 2 నెలల 2,000 రూపాయల పెన్షనే ఈ 9 నెలల కాలంలో ఎగ్గొట్టిర్రు. ఇవ్వాల్సినటువంటి 2,000 రూపాయల పెన్షన్ చక్కగా ఇస్తలేరు. తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షల రూపాయలు అన్నారు, దానికి సంబంధించి కూడా ఏమి లేదు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి 6 మోసాలు, 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి 6 మోసాలు ఈ రకంగా ఉన్నాయి. ఇక మా యువతకు సంబంధించి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ పేరిట అన్ని ప్రధాన పత్రికల్లో ఆనాడు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేస్తామన్నారు. మరి ఇప్పుడు 9 నెలల పాలన వీళ్ళది, ఇంకా 3 నెలలు అయితే సంవత్సరం అయిపోతుంది. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఉద్యోగం వీళ్ళు భర్తీ చేయలేరు. మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాల 30,000 పైచీలకు ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ ప్రవేశ పరీక్షలు ఇంటర్వ్యూలు అన్నీ పూర్తయి గవర్నమెంట్ వచ్చినాక అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేది ఉండే, అది మాత్రం వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినాక అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఆ 30,000 ఉద్యోగాలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలో వేసుకుంటున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. సో ఈ జాబ్ క్యాలెండర్ కూడా 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కూడా ఉత్త డొల్లా. ఆ మధ్య అసెంబ్లీలో మేము మా ఎమ్మెల్యేలు శాసనసభాపక్షం నిలదీస్తే లొల్లి పెడితే ఏదో తూతు మంత్రంగా ఒక షెడ్యూల్ ప్రకటించారు, దాని మీద చర్చ జరగకుండా ఆనాడు అసెంబ్లీలో గోల చేసి పారిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అదేవిధంగా ఇక ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట దౌర్భాగ్యమే నడుస్తున్నది తప్ప తెలంగాణలో సౌభాగ్యం ఏం లేదు. వాళ్ళు ఆనాడు చెప్పింది ఏంటంటే 9.5 సంవత్సరాలలో వీళ్ళు ఏం చేయలేరు, ఇక మేము వచ్చి మొత్తం విరగదీస్తాం పగలదీస్తామని చెప్పి వాళ్ళు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి డిక్లరేషన్స్ చేశారు. వరంగల్లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్, చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, కామారెడ్డిలో బీసీ డిక్లరేషను, తర్వాత మైనారిటీ డిక్లరేషన్ అని చెప్పి ఇట్లా చాలా డిక్లరేషన్లు చేసి దాదాపు 37 అంశాలకు సంబంధించి 420 హామీలు 6 గ్యారంటీలతో ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆనాడు ప్రకటించారు. దీంట్లో ప్రధానంగా చాప్టర్ 1లో వాళ్ళు చెప్పింది ఏంటంటే సుపరిపాలన అని చెప్పినారు. దరిద్రపు పాలన, ప్రతీకార పాలన, కక్షపూరితమైనటువంటి పాలన నడుస్తూ ఉన్న తప్ప సుపరిపాలన తెలంగాణలో నడుస్తలేదు. ఇక ఇందాక నేను చెప్పిన 6 గ్యారంటీలు చాప్టర్ 2 అదంతా అటకెక్కింది. రైతు డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ అన్నారు. దాని ప్రకారం చూసుకున్నట్టయితే దాదాపు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అని ఉంటుంది, ఎస్ఎల్బీసీ అంటాం. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ చెప్పింది ఏంటంటే రైతు రుణాలకు సంబంధించి తెలంగాణలో 49,500 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో వాళ్ళకే చెప్పింది, ప్రభుత్వానికే చెప్పింది. అది వాళ్ళు నిర్వహించిన సమావేశంలోనే చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఏం చేశారు, 49,500 కోట్లను రేవంత్ రెడ్డి 40,000 కోట్ల అంచనా అని చెప్పి ఆయన కిందికి దించిండు. క్యాబినెట్ మొత్తం రుణమాఫీ కోసం కేటాయించాల్సినటువంటి డబ్బులు 31,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇంకా కొంత తగ్గించారు క్యాబినెట్లో. బడ్జెట్లో మొన్నటి బడ్జెట్లో చేసినటువంటి కేటాయింపులు రుణమాఫీకి సంబంధించి కేవలం 26,000 కోట్లు. 3 దశల్లో కలిపి ఆనాడు పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఒట్లేసి 3 దశల్లో కలిపి వీళ్ళు ఇప్పటిదాకా విడుదల చేసినామని చెప్పుతున్న డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినామని చెప్తున్న డబ్బులు 17,933 కోట్లు మాత్రమే. దీంట్లో మరి రైతుల ఖాతాల్లో చేరింది ఎంతనో ఇప్పటిదాకా ఆ దేవునికి తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు తప్ప, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులు చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ వీళ్ళకి తప్ప ఇక ఈ భూమి మీద ఎవరికి తెలియదు. 49,500 కోట్లు రుణాలు అని చెప్పి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ చెప్తే దాన్ని 3 దశల్లో మాఫీ చేసినాము, రైతుల ఖాతాల్లో వేసినాము మేమని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పిన మొత్తం 17,933 కోట్లు అయితే ఇక రైతుల ఖాతాల్లో ఎంత పడ్డదో ఇప్పటిదాకా అఫీషియల్గా, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంతమంది రైతుల ఖాతాల్లో ఇన్ని డబ్బులు రుణమాఫీ పేరిట మేము విడుదల చేసినామని చెప్పి ఒక అధికారిక లెక్క ఇచ్చింది లేదు. జిల్లాలకు సంబంధించి 33 జిల్లాల వారీగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, అర్బన్ నియోజకవర్గాలు హైదరాబాద్కి తప్పిస్తే మిగతా రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి రైతాంగము ఎక్కడ రుణాలు తీసుకున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని విడుదల చేశారు అనేటటువంటి స్టాటిస్టిక్స్ ఇప్పటి వరకు ప్రభుత్వ వెబ్సైట్లలో లేవు. ప్రభుత్వం అధికారికంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ, సీఎంఓ కానీ, ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ విడుదల చేసింది లేదు. మీదికి కూడా ప్రతి స్పీచ్లో రుణమాఫీ అయిపోయింది, రుణమాఫీ అయిపోయిందని చెప్పి ఊదర కొడుతున్నారు. రుణమాఫీ అనేది పచ్చి మోసం, దగా. మొన్నటికి మొన్న ఒక రైతు పాపం రుణమాఫీ జరగలేదని చెప్పి ఆయన ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. సురేందర్ రెడ్డి అనేటటువంటి రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చాలామంది రైతులు బ్యాంకుల ముందర బారులు తీరినటువంటి పరిస్థితి. అది మేము పెద్ద నోట్ల రద్దప్పుడు చూస్తే మళ్ళీ మొన్న చూసినాం రేవంత్ పాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో రైతులు మొత్తం పాస్బుక్లు పట్టుకొని బ్యాంకుల ముందు బారులు తీరినటువంటి సంఘటనలు మొన్న చూసినాం. రుణమాఫీ అనేది పచ్చి మోసం, దగా. ఇక ఇందిరమ్మ రైతు భరోసా అన్న రైతు డిక్లరేషన్లో 15,000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ స్కీమే ప్రారంభించలేరు. సంవత్సరానికి ఉపాధి హామీ రైతు కూలీలకు, భూమి లేని వాళ్ళకు 12,000 ఇస్తామన్నారు. దాంట్లో ఎక్కువగా మా ఎస్సీ ఎస్టీలు ఉంటారు, పేద బీసీలు ఉంటారు, దాన్ని కూడా ప్రారంభించలేరు. అదేవిధంగా వడ్లకు సంబంధించి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. దాన్ని కూడా మళ్ళా దొడ్డు వడ్లు, సన్న వడ్లు అని చెప్పి మెలికలు పెట్టి దాన్ని కూడా అటకెక్కిచ్చారు. అంటే వరంగల్ రైతు డిక్లరేషన్ కూడా బోగస్, అది కూడా అమల్లో లేదు. తర్వాత హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, దాంట్లో నిరుద్యోగ నిర్మూలనకు సంబంధించి ఒక యూత్ కమిషన్ ఏర్పాటు చేసి విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాం, 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. అది ఇప్పటిదాకా
అదేం స్టార్ట్ కాలే. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి తెలంగాణ యువతకి ఇస్తామన్నారు, దాన్ని కూడా ప్రారంభించలే. ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపల నియామకాలు భర్తీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 17 మరి నిన్ననే నియామకాలు భర్తీ చేసింది లేదు, పాడు లేదు, ఏమీ లేదు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అన్నారు, అది కూడా బోగస్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, అది కూడా బోగస్. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు, అది కూడా బోగస్. ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి 9 నెలల్లో విడుదల చేయలే. విద్యార్థులు మొత్తుకుంటున్నారు, ఆ విద్యా సంస్థలు నడిపే ప్రైవేట్ కాలేజీల వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు. అదేవిధంగా చదువుకునే ప్రతి యువతికి 18 సంవత్సరాలు నిండితే చాలు యువ మహిళా సాధికారత పేరిట వాళ్ళకు స్కూటీలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుర్చీ దక్కింది, కానీ ఒక్క మహిళా తల్లికి 18 సంవత్సరాలు నిండిన ఆమెకు ఒక్క స్కూటీ రాలే ఈ ఇందిరమ్మ రాజ్యంలో. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క స్కూటీ కూడా రాలే. రేవంత్ రెడ్డికి మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ వచ్చింది. సో ఇది యూత్ డిక్లరేషను మహిళా సాధికారతకు సంబంధించి. ఇక చేవెళ్లలో ఘనంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు. దీంట్లో చెప్పింది ఏంది, అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తామన్నారు దళితులకు. ప్రతి బడ్జెట్లో సాధికారికంగా డబ్బులు కేటాయించి 12 లక్షలు ప్రతి దళిత కుటుంబానికి ఇస్తామన్నారు. కేసీఆర్ కేవలం దళిత బంధు పథకం కింద 10 లక్షలే ఇస్తున్నాడు. ఇందిరమ్మ రాజ్యము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 12 లక్షలు ప్రతి దళిత కుటుంబానికి ఇస్తామన్నారు. ఒక్క దళిత కుటుంబానికి కూడా 12 లక్షలు ఈ 9 నెలల కాలంలో రాలే. వస్తే కమాన్, నేను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని అడుగుతా ఉన్నా, ఈ వర్గాలకు సంబంధించిన బిడ్డగా, మీరు ఈ వర్గాల నుంచే వచ్చారు, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, మరి ఏ నియోజకవర్గంలో ఏ దళిత కుటుంబానికి 12 లక్షలు ఇచ్చిర్రో ఆ లిస్టు విడుదల చేయమని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారిని కూడా, మరి నీ కొడంగల్ నియోజకవర్గంలో ఇచ్చిర్రా, బట్టి గారి మధుర నియోజకవర్గంలో ఇచ్చిర్రా, మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీ మంత్రుల నియోజకవర్గంలో, మీ విప్పుల నియోజకవర్గంలో, లేదు దళిత బిడ్డ స్పీకర్ ప్రసాద్ గారు వికారాబాద్ నియోజకవర్గంలో ఏ దళిత కుటుంబానికి 12 లక్షలు ఇచ్చిర్రో మీరు ఆ వివరాలు విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దళితులకు 18% రిజర్వేషన్లు అన్నారు, గిరిజనులకు 12% రిజర్వేషన్లు అన్నారు, అది అతిగతి లేదు. ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద ఎస్సీ ఎస్టీలందరికీ 6 లక్షల రూపాయలు ఇస్తాము, ఇంటి స్థలం ఇస్తామన్నారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 140కి పైగా అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. మరి ఎక్కడిచ్చిర్రు, ఇస్తే ఆ వివరాలు కూడా బయట పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కూడా ఒక బోగస్ అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక తర్వాత దాని తదనంతరం బీసీ డిక్లరేషన్, కామారెడ్డిలో సభ పెట్టి బీసీ డిక్లరేషన్ పేరిట బీసీల రిజర్వేషన్లు 42% పెంచుతామన్నారు. ఇప్పటిదాకా అది కూడా అతి గతి లేదు. తర్వాత ఇక మైనారిటీ డిక్లరేషన్లో మైనారిటీలకు సంబంధించి మైనారిటీల బడ్జెట్ 4,000 కోట్లు చేస్తామన్నారు. నిరుద్యోగ మైనారిటీ యువతకు, మైనారిటీ మహిళలకు 1,000 కోట్లు కేటాయిస్తామన్నారు. అదేవిధంగా ఇక ఇంకా చాలా చెప్పిండు, పీజీ చదువుకున్న వాళ్ళకు 25,000, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకు 15,000, 10th చదువుకున్న వాళ్ళకు 10,000 ఇస్తాం మైనారిటీ పిల్లలకు అన్నారు, అది కూడా లేదు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా వీళ్ళు ఆ విషయం కూడా చెప్పారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి వాళ్ళకు కూడా కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి కూడా చెప్పారు. 10వ తరగతి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పూర్తి చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటిదాకా అది కూడా ఏం లేదు. తర్వాత ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేసినటువంటి ఎస్సీ ఎస్టీ యువతకు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా లేదు. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మొత్తం బోగస్. నేను ఇందాక చెప్పినటువంటి ఈ 6 గ్యారెంటీలు కానీ, తర్వాత ఈ మేనిఫెస్టో కానీ, ఇవి రెండు కూడా బోగస్. దీంట్లో ఒక్కటంటే ఒక్కటి, ఒక్క పని అంటే ఒక్క పని కూడా రేవంత్ రెడ్డి చేయలేడు. కాబట్టి దానికోసమే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ మేనిఫెస్టో మీద 6 గ్యారెంటీల మీద 420 హామీల మీద చర్చ జరగకుండా, చర్చ మొత్తం ఈ రాష్ట్రంలో డైవర్ట్ కావాలి, ప్రజల దృష్టిని మరల్చాలి, పేపర్లన్నిట్లలో వేరే హెడ్లైన్లు రావాలి, టీవీలలో ఉదయం నుంచి మొదలుకుంటే సాయంత్రం వరకు జరిగే చర్చలు కానీ వాళ్ళ బులెటిన్లలో కానీ మొత్తం వేరే విషయాలే కనబడాలి. ఇక సోషల్ మీడియా ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, వాట్సాప్ గ్రూపులకు పోయినా
ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కానీ 6 గ్యారంటీల అంశాలు కానీ వీటి మీద చర్చ లేకుండా విషయాలన్నింటినీ కూడా డైవర్ట్ చేయాలనేటటువంటి ఒక కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఆ కుట్రలో భాగమే ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడులు. ఆ కుట్రలో భాగమే మా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నాడు. ఆ కుట్రలో భాగమే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడు. ఆ కుట్రలో భాగమే హైడ్రా పేరిట హైదరాబాదులో పేద దళితులు, బీసీలు, లంబాడ సోదర సోదరిమణులు ఇల్లు ఊలగొట్టుడు. ఆ కుట్రలో భాగమే నోరు తెరిస్తే బూతులు, అబద్ధాలు, తిట్ల పురాణం. అంటే ఆయన స్ట్రాటజీ ఏంటంటే రేవంత్ రెడ్డిది, ఆయన లేస్తే అబద్ధాలు మాట్లాడాలి, అంత అయిపోయిందని చెప్పాలి, గోబెల్స్ ప్రచారం చేయాలి, కేసీఆర్ను తిట్టాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టాలి. తద్వారా ఏంటంటే వాళ్ళు మమ్మల్ని తిడితే మేము వాళ్ళని తిట్టాలి. ఇక రేపు పేపర్లలో కానీ టీవీలలో కానీ ఇక వాళ్ళు మమ్మల్ని తిట్టుడు, మేము వాళ్ళని తిట్టుడు. ఇక ఇదే చర్చ జరగాలి ఈ రాష్ట్రంలో తప్ప కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పి ఓట్లు అడిగింది అనేది ప్రజలు మాట్లాడద్దు, మీడియాలో రావద్దు, ప్రతిపక్షాలు మాట్లాడద్దు. ఎంతసేపు ఆయన మమ్మల్ని తిట్టుడు, మేము ఆయనని తిట్టుడు, గివిట్లనే రోజులు గడిచిపోవాలనేటటువంటి ఒక అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్. ఆ స్ట్రాటజీ సునీల్ కనుగోలు స్ట్రాటజిస్ట్ బృందము రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నారు. 6 గ్యారంటీల మీద చర్చ లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన 420 అంశాలు వాటి మీద చర్చ లేకుండా కేవలం తిట్ల పురాణం, అబద్ధపు ప్రచారాలు, వ్యక్తిగతమైనటువంటి నీలాప నిందలు, అదేవిధంగా కొన్ని హైడ్రా లాంటి డ్రామాలు, వీటి మీద ప్రజల దృష్టిని మరల్చడం, వాటి మీదకి రాష్ట్రంలో చర్చ జరిగేటట్టు చేయడం, మీడియా అంతా కూడా దాని మీదనే కోడై కూయడం, పేపర్లలో మొత్తం హెడ్లైన్స్ అవే రావడం, సోషల్ మీడియాలో నేను ఇందాక చెప్పినట్టుగా అన్నీ మొత్తం వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లలో అవే తిరగడం. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి డ్రామా. ఆ డ్రామాలో భాగమే ఈ అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్. నేను అడుగుతా ఉన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, రాష్ట్రంలో ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి హైదరాబాద్లో హైడ్రాని తీసుకొచ్చి పేద ప్రజల ఇల్లు ఊలగొడతా అని చెప్పి మొన్న మేనిఫెస్టోలో పెట్టిండా, లేదా ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిండా, లేదు సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాం అని చెప్పి ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిండా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిండా, 6 గ్యారంటీల కార్డులో పెట్టిండా. RRR అలైన్మెంట్ను మారుస్తాం, మా వంది మావతుల భూములకు అనుకూలంగా RRRను మెల్లగా గుంజుతాం ఒక 5 కిలోమీటర్ల అవతలకి అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండా, 6 గ్యారంటీల కార్డుల్లో చెప్పిండా, లేదా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పిండా. భవిష్యత్తులో ఫార్మసిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిండా, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండా, 6 గ్యారంటీల కార్డులో పెట్టిండా, లేకుంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చేస్తుండా. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు, కుక్కకు బొక్క దొరికినట్టు ఇవాళ వీళ్ళకు అధికారం వస్తే అర్హత లేని వాళ్ళు ఇవాళ అందలం ఎక్కితే, సరే నీ అదృష్టం మంచిగా ఉండి మీరు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ప్రజాపాలన పేరిట మంచి పనులు చేసి ప్రజల మెప్పు పొందే ప్రయత్నాలని పక్కకు పెట్టి మొత్తం ఈ రాష్ట్రంలో ఇవాళ అవినీతి, కుటుంబ పాలన, పైరవీలు, దందాలు, ఇందిరమ్మ రాజ్యంలో ఆనాటి ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. ఖమ్మంలో వరదలు వస్తే ప్రధాన ప్రతిపక్షంగా మా బీఆర్ఎస్ పార్టీ బృందం పోతే మా బృందం మీద దాడులు చేస్తారు. సిగ్గుందా మీకు? కాంగ్రెస్ పెద్దలకు మేము అడుగుతా ఉన్నాం. ఆపద సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, అందరిది. ఆ బాధ్యతను గుర్తెరిగి ప్రధాన ప్రతిపక్షంగా మేము పోతే మా ఊళ్ళ మీద దాడులు. హైకోర్టు తీర్పు వస్తే ఎమ్మెల్యేలను తొందరగా డిస్క్వాలిఫై చేసే విషయంలో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోండి అని చెప్తే దాని విషయంలో మా ఎమ్మెల్యేలు మాట్లాడితే మా ఎమ్మెల్యేలు ఇళ్ళ మీద దాడులు. సిగ్గుందా రేవంత్ రెడ్డి నీకు? మాట్లాడితే రాహుల్ గాంధీ జపం చేస్తావు. మొన్నటి లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంది? 10th షెడ్యూల్ సవరించి డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని మొన్నటి పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది మీ కాంగ్రెస్ పార్టీ కాదా? సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను 10 మందిని తీసుకుంటావా? వీళ్ళకంటే సిగ్గు లేదు. నీకేమైందా రేవంత్ రెడ్డి? నువ్వు రాహుల్ గాంధీ జపం చేస్తున్నావు కదా మాట్లాడితే. అంటే రాహుల్ గాంధీది ఒక ఆలోచన, నీది ఇంకో విధానమా? రాహుల్ గాంధీ ఆలోచనకు, విధానానికి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, వాళ్ళ పద్ధతులకు వ్యతిరేకంగా నువ్వు ఓదలుచుకున్నావా? ఏం చెప్పదలుచుకున్నావు మరి నీ నిర్ణయాల ద్వారా?
ఇవాళ అడుగుతా ఉన్నాం మేము. ఇక నోరు తెరిస్తే అబద్ధాలు. ఎంత ఘోరమైనటువంటి అబద్ధాలు అంటే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటాడు, ఒక్క ఉద్యోగం భర్తీ చేయలే. అసలు టీచర్ల ట్రాన్స్ఫర్లు చేయలే కేసీఆర్ ప్రభుత్వం అంటాడు. 2018లో 50-60 వేల మంది టీచర్ల ట్రాన్స్ఫర్లు జరిగినాయి, అది పచ్చి అబద్ధం. RRR మొత్తం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే. RRR అనేది ఇక వీళ్ళే మొత్తం ప్లాన్ చేసి స్కెచ్ గీసి కేంద్ర ప్రభుత్వాన్ని నొప్పించి వీళ్ళే RRR ప్రాజెక్టును ప్రారంభించినట్టు, RRR ప్రాజెక్టుకు సంబంధించి రూపకల్పన చేసినట్టు చెప్తున్నారు. RRR ప్రాజెక్టు 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తే డిసెంబర్ 2018లో RRR ప్రాజెక్టుకు సంబంధించి తాత్కాలిక అనుమతులు ఆనాటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినప్పుడు ఈ విషయాలు నాకు ఎందుకు అవగాహన ఉన్నాయంటే నేను అప్పుడు పార్లమెంట్ సభ్యుని. నితిన్ గడ్కరీ గారు సర్ఫేస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, కేసీఆర్ గారు ఢిల్లీకి వచ్చినప్పుడల్లా చాలా సందర్భాల్లో ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు, నితిన్ గడ్కరీ గారిని కలిసినప్పుడు ఆనాడు ఎంపీలం మేమందరం కూడా కేసీఆర్ గారితో పాటు ఉన్నాం. ఆనాడు 2017లో ఈ RRRకు సంబంధించి రూపకల్పన మా ప్రభుత్వం చేస్తే 2018లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఒత్తిడి మేరకు, కేసీఆర్ గారి రిక్వెస్ట్ మేరకు వాళ్ళు అనుమతులు కూడా ఇచ్చినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. 2021లో జాతీయ రహదారుల సంస్థ ఈ RRRకు సంబంధించినటువంటి ఆ నార్త్ ఏరియా డిపిఆర్ కోసం టెండర్లను కూడా ఆనాడు జారీ చేయడం జరిగింది 2021లో, అంటే ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇక వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు, మొత్తం RRR అంతా రేవంత్ రెడ్డి ఇట్లా తిప్పినట్టు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిప్పినట్టు అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, రాష్ట్రంలో ఇటువంటి మంచి విషయాల మీద, నేను ఇందాక చెప్పినట్టుగా మంచి విషయాల మీద, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద, గ్యారంటీల మీద చర్చ జరగకుండా రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చే కుట్ర. రైతు రుణమాఫీకి సంబంధించి ఏదో చేసినాం హడావిడిగా అయిపోయింది రైతు రుణమాఫీ అని చెప్పి వాళ్ళు మాట్లాడడం మొదలు పెడితే మేము ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ పెట్టి రైతుల నుంచి వివరాలు తీసుకొని ఎంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదో, ఎన్ని లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదో అసెంబ్లీ వేదికగా ఎండగట్టినాం. ఇక్కడికి వచ్చినటువంటి వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినాం. దాంతో ఒక్కసారి తేలుబుట్టిన దొంగల లెక్క రైతు రుణమాఫీ విషయంలో చేసిన మోసం బయటపడ్డదని చెప్పి తెలుసుకొని రేవంత్ రెడ్డి కొత్త డ్రామా ఏం మొదలుపెట్టిండు, హైడ్రా అనే డ్రామా మొదలుపెట్టిండు. ఈ హైడ్రా అనేటటువంటి ఈ డ్రామాలో ఉన్నటువంటి అసలు కథ ఏంటంటే ఒక 3 విషయాలు. ఒకటి, రైతు రుణమాఫీ నుంచి, 6 గ్యారంటీల నుంచి, 420 హామీల వాళ్ళ మేనిఫెస్టో నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడం ఒకటి. రెండవది, ఒకటో రెండో మూడో కూలగొట్టి మిగతా వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి దగ్గరకు పిలిపించుకొని వసూళ్ల దందా. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వసూళ్ళు ఎట్లా చేయాలనో బాగా తెలుసు. ఆయన బ్లాక్మెయిల్కి బ్రాండ్ అంబాసిడర్. గతంలో కూడా ఆయన ఒక మామూలు స్థాయి నుంచి వాళ్ళ ఈ స్థాయికి ఎదగడానికి ఎంతమందిని పీడించిండు, ఆర్టీఐ యాక్ట్ల కింద ఎంతమందిని భయపెట్టిండు, ఎంతమంది దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేసిండు అనేటటువంటి విషయాలు అందరికీ కూడా తెలుసు. ఆనాడేమో అధికారం లేదు కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద, లేదంటే మీడియా సమావేశాలు పెట్టడం ద్వారా వాళ్ళని వీళ్ళని బెదిరించి ఆనాడు డబ్బులు వసూలు చేస్తుండే. ఇవాళ అధికారంలో ఉన్నాడు కదా, బాజాప్తా హైడ్రా అనే సంస్థను పెట్టిండు. హైడ్రా అనే సంస్థను పెట్టి 1-2 కొట్టి మిగతా వాళ్ళందరినీ భయపెట్టి డబ్బులు వసూలు చేయాలనేది రెండో కుట్ర. ఇక మూడో కుట్ర ఏంది, మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈయనకు ఒక్క సీట్ రాలే హైదరాబాద్లో. ఈ హైదరాబాద్ ప్రజల మీద, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, పేద ప్రజల బస్తీలు, ఎక్కడెక్కడనైతే ఏ పోలింగ్ బూత్లలో ఓట్లు ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయో వాటి మీద పగబట్టి ఆ చెరువుల పక్కన ఉండేటి వాళ్ళు కానీ, నాలాల పక్కన ఉండేటటువంటి వాళ్ళు కానీ, బస్తీలలో ఉండేటటువంటి దళితులు, బీసీలు, అమాయక లంబాడ ప్రజలు, అదేవిధంగా మైనారిటీ ప్రజల ఇళ్లను కూలగొట్టే టార్గెట్ పెట్టుకున్నాడు. అంటే ఆ రకంగా ఈ వర్గాల ప్రజల మీద కక్ష తీర్చుకుంటా ఉన్నాడు. నేను ఒకటే మాట వాళ్ళు అడుగుతా ఉన్నా, మీకు మంచిగా చూపిస్తా. రేవంత్ రెడ్డి ఆ మధ్య నాగార్జునది ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. నాగార్జునది ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి కానీ, వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ, అధికారులు కానీ ఏం చెప్తారంటే, తమ్మిడికుంట చెరువును ఆ ఎఫ్టీఎల్ జోన్లో, ఆ తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ జోన్లో ఎన్ కన్వెన్షన్ ఉంది కాబట్టి కూలగొట్టినామని అంటారు. సరే, ఓకే, ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు. హిమాయత్ సాగర్ చెరువులో, హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి చెరువులో, ఎఫ్టీఎల్లో కాదు చెరువులోనే, హిమాయత్ సాగర్లోనే ఆనంద కన్వెన్షన్ అనేటటువంటి కన్వెన్షన్ ఉంది.
తమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్ జోన్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు, ఈ సిపాయి, హైదరాబాద్లోని చెరువుల్ని రక్షించే రక్షకుడు రేవంత్ రెడ్డి హిమాయత్ సాగర్ చెరువులో కట్టినటువంటి ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టలేడు? అంటే ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగిండట. రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగితే నాగార్జున ఈయనందుకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. ఈ ఆనంద కన్వెన్షన్ అనేటోళ్ళను వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు పోయి వీళ్ళ సోదరులను కలిస్తే వాళ్ళు ముడుపులు ముట్ట చెప్పుకున్నారు. దాంతో ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు. నేను ఇవాళ ఇంకో మాట అడుగుతున్నా. సున్నం చెరువు దగ్గర మా దళిత బిడ్డల ఇల్లు కూలగొట్టిన రేవంత్ రెడ్డి, మా మహబూబ్ నగర్ లంబాడ బిడ్డల ఇల్లు కూలగొట్టిన రేవంత్ రెడ్డి, ఇదే గండిపేట ఎఫ్టీఎల్లో కాదు, గండిపేట చెరువులో ఫామ్ హౌస్ 18 ఎకరాలలో కట్టుకున్నటువంటి నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే ఆయన ఇల్లు ఎందుకు కూలగొడతలేవు? అంటే ఆయనకు ఛానల్ ఉంది, పేపర్ ఉంది, అవి రెండు నీకు అవసరం కాబట్టి, నీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి 18 ఎకరాలు చెరువునే ఆక్రమించి ఎమ్మెల్యే వివేక్ అనేట ఆయన 18 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుంటే, గోల్ఫ్ కోర్స్ పెట్టుకుంటే, పెద్ద ఎత్తున భవంతులు నిర్మిస్తే వివేక్ కాంపౌండ్ వాల్ ముట్టే దమ్ము లేని నువ్వు పేద సున్నం చెరువు పక్కకు పేదోళ్ళు ఎవరో మహబూబ్ నగర్ నుంచి వేరే ఇతర జిల్లాల నుంచి వచ్చే దళితులు గిరిజనులు వాళ్ళేదో మామూలు పాపం ఏదో ఇండ్లు కట్టుకుంటే వాళ్ళని మాత్రం కూలగొట్టేందుకు నీ రంగనాథ్కు మంచిగానే బుల్డోజర్లు దొరుకుతాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుల్డోజర్లు దొరుకుతాయి. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే V6 వెలుగు ఓనరు, విశాఖ కంపెనీ ఓనరు, 1000 కోట్ల అధిపతి వివేక్ ఇంటికి పోయేందుకు మాత్రం ఆ 18 ఎకరాల ఫామ్ హౌస్ కాంపౌండ్ వాళ్ళు ముట్టుకునేందుకు మాత్రం మీకు తెలంగాణలో చుట్టుపక్కల రాష్ట్రాల్లో మీకు బుల్డోజర్లు దొరికాయి రేవంత్ రెడ్డి గారు. అంటే పేద దళిత గిరిజనులకు ఒక నీతి, నీ పార్టీ నాయకులకు, నీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా సంస్థల ఓనర్లకు, ఇండస్ట్రియలిస్టులకు ఇంకొక నీతి. ఇదేనా హైడ్రా పేరిట నువ్వు చేస్తున్నటువంటి డ్రామా? కాబట్టి నేను రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. 2-3 విషయాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 420 హామీల మీద చర్చ జరగకుండా, దాని గురించి ప్రజలు ఆలోచించకుండా, ఎవరు మాట్లాడకుండా, 6 గ్యారంటీల గురించి చర్చ జరగకుండా ఒక డైవర్షన్ టాక్టిక్ నడుస్తుంది. రెండోది, వీళ్ళకి ఎవరైతే వ్యతిరేకమో, వీళ్ళకి ఎవరైతే అనుకూలంగా లేరో, వీళ్ళు ఎవరైతే డబ్బులు అడిగితే ఇయ్యలేరో, రాజకీయంగా వీళ్ళకి ఎవరైతే కొంత ఇబ్బందికరంగా తయారైనరో, ఇతర పార్టీల వాళ్ళు ఉన్నారో వాళ్ళై కూలగొట్టాలి, పేదలై కూలగొట్టాలి అనేటటువంటి దానికోసం తెచ్చినటువంటిది హైడ్రా. ఇవాళ హైదరాబాద్ ఇంత విస్తరించి ఇంత పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో వెస్ట్ హైదరాబాద్ బ్రహ్మాండంగా పెరుగుతుంది, ఎదుగుతుంది. సడన్గా ఈయన ఫార్మా సిటీ దాన్ని రద్దు, మొత్తం దాన్ని ఫ్యూచర్ సిటీ చేసి పారేస్తానంటాడు. దాని వెనుకున్న మతలబ్ ఏంది? ఆనాడు రైతుల దగ్గరికి వెళ్ళి మా ప్రభుత్వం భూములు సేకరించింది ఫార్మా సిటీకి సంబంధించి. ఫార్మా సిటీని నువ్వు ఎందుకు రద్దు చేస్తూ ఉన్నావు? అక్కడ ఫ్యూచర్ సిటీ పేరిట నువ్వెందుకు కొత్త రియల్ ఎస్టేట్ భూదంద చేస్తూ ఉన్నావు? ఇవాళ నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జూబ్లీ హిల్స్లో, మాదాపూర్లో, కొండాపూర్లో, గచ్చిబౌలిలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఆఫీసులు పెట్టుకొని ఏ రియల్ ఎస్టేట్ సంస్థల వాళ్ళను, కాంట్రాక్టర్లను పిలుచుకొని అక్కడ పెట్టుబడులు పెట్టండి, అక్కడ ఇది చేయండి, అక్కడ అది చేయండి, అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తుంది, ఏఐకి సంబంధించి ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది అని చెప్పి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు వాస్తవమా కాదా? వాళ్ళు మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. మొన్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల తతంగం ఒకటి నడిచింది. ఏం జరిగింది దాని వెనుక? ప్రతి ఒక్క కాంట్రాక్టర్ను పిలవడం, ప్రతి ఒక్క బిల్డర్ను పిలవడం, వాళ్ళందరినీ బెదిరించే తతంగం నడిచింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తలేదు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మీద దాడులు నడుస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళ మీద పోలీస్ కేసులు, వేధింపులు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, 6 గ్యారెంటీలు అటకెక్కిచ్చేసి ఇవాళ ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను తీసుకొచ్చి వాళ్ళ వీళ్ళ కంట్రోల్లో ఉండేటటువంటి మీడియాను అడ్డం పెట్టుకొని మొత్తం అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తూ ఉన్నారు. అడ్డగోలు జమాబందీ కథ నడుస్తూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. రాష్ట్రం 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు వెనుకకు పోయింది. తెలంగాణ ఆనాడు మేము ఉద్యమం చేసి పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో కడుపు కట్టుకొని నోరు కట్టుకొని కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్ళు మా ప్రభుత్వం పనిచేస్తే ఇవాళ బరి తెగించి విచ్చలవిడిగా దుకాణాలు ఓపెన్ చేసి మొత్తం అడ్డగోలుగా ఇవాళ తెలంగాణను, హైదరాబాద్ను ఆగమగం చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిండు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను గంగల కలిపిండు రేవంత్ రెడ్డి.
సర్వనాశనం చేసింది ఈ రేవంత్ రెడ్డి గ్యాంగ్ మొత్తం హైదరాబాద్ను తెలంగాణను 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనుకకి తీసుకుపోయారు వీళ్ళు. మళ్ళా తెలంగాణ పునర్నిర్మించబడాలంటే, మళ్ళా హైదరాబాద్ ఇమేజ్ పెరగాలంటే మళ్ళీ మేము వచ్చిన తర్వాత కూడా 24 గంటలు కష్టపడితే తప్ప ఆ పరిస్థితులు రావు. ఆ దిశగా ఇవాళ తెలంగాణను హైదరాబాద్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తీసుకొని పోయినారు. కాబట్టి రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. దయచేసి ఈ అటెన్షన్ డైవర్షన్ వాళ్ళ టాక్టిక్స్లోకి మనం పోవద్దు. ఇంకోటి ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, మమ్మల్ని బాగా తిట్టుడు, కేసీఆర్ గారి నుంచి మొదలుకుంటే మా నాయకుల వరకు. ఇక మళ్ళీ మేము కూడా వాళ్ళని పడి తిడితే ఇక ఇదే నడవాలి. ఇక అటు వాళ్ళు మమ్మల్ని తిట్టుడు, ఇటు మేము వాళ్ళని తిట్టుడు. 6 గ్యారెంటీలు లేవు, 420 హామీలు లేవు, గురుకులాల జోలి లేదు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ సంబంధించింది మాట్లాడేది లేదు, రుణమాఫీది లేదు, రైతు భరోసాది లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఇక ఏవి లేవు. మొత్తం ఇదే కథ. వాళ్ళు మమ్మల్ని తిట్టాం, మేము వాళ్ళని తిట్టి. ఇక సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ అకౌంట్లు, గోస్ట్ అకౌంట్లు పెట్టి కొన్ని పిచ్చి పిచ్చి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. బిడ్డ చెప్తా ఉన్నాం, అధికారంలోకి మళ్ళీ మేము వచ్చుడు పక్క. నేను చెప్తా ఉన్నా, కొన్ని గోస్ట్ అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు పెట్టి సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ గ్రూపులలో కొన్ని ఊరు పేరు లేని, తలా తోకా లేని ఆన్లైన్ పేపర్ల పేరిట కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, మా హరీష్ గారి మీద, కవిత గారి మీద, తర్వాత ఎవరైతే మాట్లాడుతున్నారో కౌశిక్ రెడ్డి గారి మీద, మా వివేకానంద గౌడ్ మీద, పల్లా రాజేశ్వర రెడ్డి మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద, శ్రవణ్ గారి మీద, నా మీద, చాలామంది మా నాయకులందరి మీద ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. నాకు అందరు తెలుసు. నేను చెప్తా ఉన్నా, ఇవాళ మీడియా రికార్డ్ చేసుకోండి మీరు. నేను చెప్తా ఉన్నా, నాకు అందరు తెలుసు. రేవంత్ రెడ్డి టీంలో అధికారులు ఎవరో, రేవంత్ రెడ్డి టీంలో ఇవన్నీ నడిపిస్తున్న ఎవరో అందరూ తెలుసు నాకు. రేపు మేము అధికారంలోకి వచ్చుడు పక్క. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇడిసబెట్టి నేను మిమ్మల్ని ఇడిసబెట్ట బిడ్డ చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మిమ్మల్ని క్షమించి వదిలేసినా ఇవాళ రేవంత్ రెడ్డి టీంలో ఉన్న అధికారులు ఎవరైతే ఈ డ్రామాలు చేస్తూ ఉన్నారో, రేవంత్ రెడ్డి టీంలో ఉన్న ఇంకా కొంతమంది ఎవరైతే నేను మాట్లాడేది మీరు వింటున్నారు, మీకు అర్థమవుతుంది, మీరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తున్నారు. నేను చెప్తున్నా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ అన్న వాళ్ళు మిమ్మల్ని ఇడిచిపెట్టినా నేను మిమ్మల్ని ఇడిచిపెట్టా. అధికారంలోకి 4 రోజులు వెనక ముందు మేము వచ్చుడు పక్క, మిమ్మల్ని ఇడిచిపెట్టాం. రాజకీయాలు చేస్తే ఫేర్గా చేసుకుందాం. మీరు అధికార పక్షం, మేము ప్రతిపక్షం. మేము ప్రజల గురించి మాట్లాడతాం, ప్రజా సమస్యల గురించి మాట్లాడతాం. మీరు ప్రజలకు ఏం హామీలు ఇచ్చిర్రో వాటిని మీకు గుర్తు చేసుకుంటే మేము ప్రజల పక్షాన మాట్లాడతాం. మీరు చేతనైతే పని చేయండి, శాతకాకపోతే గమ్మునుండండి తప్ప వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మా నాయకత్వం మీద, మా వాళ్ళ మీద బురద జల్లేటటువంటి ఫేక్ న్యూస్లు, డ్రామాలు చేస్తే 1000% మీరు ఎవడెవడు పెడుతున్నా అని తెలుసు. మీ గొట్టపు ఛానళ్ళు, మీ గొట్టపు కథలు, మీ గొట్టంగాళ్ళు అందరూ తెలుసు. ఎవరిని వదిలిపెట్టాం. మిత్తి కాదు, దానికన్నా ఎక్కువ ఇస్తాం. తర్వాత మళ్ళీ మమ్మల్ని తప్పుపట్టడానికి తెలంగాణ సమాజం కూడా వాళ్ళు కూడా ఏమనుకోరు. ఎందుకంటే మేము ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాం. ప్రజలు మాకు ఇచ్చిన పాత్ర ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళకు గుర్తు చేస్తూ ఉన్నాం తప్ప మేమేం వేరే అంటలేం. మేము కూడా ఓపికగా పద్ధతిగానే ఉంటున్నాం. కానీ మరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం డెఫినెట్గా మిత్తితో సహా ఇస్తాం. మీరు కొడుకులారు అనుకుంటున్నామో అమెరికాకు పోతాం, లండన్ పోతాం, దుబాయ్ పోయి దాక్కుంటాం, అధికారం పోయినాక గల్లవట్టి గుంజుకొస్తా బిడ్డ. అక్కడికి వెళ్ళి ఒక్కొక్కని గల్లవట్టి గుంజుకొస్తా వేరే దేశాలకు పోయినా. నేను సత్యాగ పురాతు నేను చెప్తున్నా, నేను ఉద్యమంలో 14 ఏళ్ళు పనిచేసినా, ఎన్నోసార్లు పోలీస్ దెబ్బలు తిన్నా, జైళ్ళకు పోయినా, నేను ఎవరినయ్యాక భయపడలే, అన్కాంప్రమైజ్డ్గా కొట్లాడినా. రేవంత్ రెడ్డి కూడా తెలిసి ఈ విషయం. ఎన్నో సందర్భాల్లో వివిధ వేదికల మీద అక్కడక్కడ కలుసుకున్నటువంటి సందర్భాల్లో గట్టి కొట్లాడుతున్నామని ఆయన కూడా అనేది ఉద్యమ సందర్భంలో. నేను చెప్తా ఉన్నా, అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు అట్లనే సేవ చేసినాం, మేమంతా అట్లనే పనిచేసినాం. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా కూడా మా నాయకత్వం అంతా మేము అట్లనే పనిచేస్తున్నాం. వ్యక్తిత్వ పర్సనల్గా క్యారెక్టర్ను దెబ్బతీసే విధంగా కేసీఆర్ గారి నుంచి మొదలుకొని మా నాయకుల విషయంలో ఎవరు ఏమేం చేస్తారు అన్నీ గమనిస్తున్నాం. ఇప్పుడు మా టైం కాకపోవచ్చు, అది కూడా చెప్తున్నా. ఇప్పుడు మా టైం కాకపోవచ్చు, డైరీ మెయింటైన్ చేస్తున్నాం, అందరం మొత్తం రాసుకుంటున్నాం. అధికారులు అదేవిధంగా ఈ సోషల్ మీడియా వాళ్ళు అన్నీ రాసుకుంటున్నాం. ఎవరిని వదిలిపెట్టాం. ఇష్యూస్ మీద మాట్లాడతాం, ఇష్యూస్ మీద ఫైట్ చేస్తాం. మీరు కూడా ఇష్యూ బేస్డ్గా ఉండుంటారు, నేను కాదంటలేం. కానీ మరీ పిచ్చి పిచ్చి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఇక నేను ఇట్లా మాట్లాడినందుకు సుమన్ ఇట్లా మాట్లాడతాడు, అట్లా మాట్లాడతా అంటే మరి ఏం చేయాలి? 9 నెలల నుంచి మాకు కూడా కడుపు కాలుతుంది. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉంటుంది, సహనం ఎంతవరకు ఉంటుంది? ట్విట్టర్లో నేను చూపిస్తాను మీకు, ఒక గోస్ట్ ఐడి క్రియేట్ చేసిరండి ట్విట్టర్లో. నేను మీకు చెప్తా, చూపిస్తాను మీకు ఇప్పుడు మీడియా సోదరులకు, తెలంగాణ సమాజం కూడా చూడాలి. దీని పేరు కాపలా కుక్క అని కేసీఆర్ గారు బొమ్మ పెట్టిరండి. కాపలా కుక్క, మీ కాపలా కుక్క అని చెప్పి ఒక గోస్ట్ ఐడి క్రియేట్ చేసి
కేసీఆర్ గారి బొమ్మ పెట్టి దాంట్లో ఇష్టం వచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. బీహార్ తరహా, ఉత్తరప్రదేశ్ తరహా రాజకీయాలు తీసుకొద్దాం అనుకుంటుర్రా తెలంగాణలో? మీకు ఇప్పుడే చూపిస్తాం మీడియా సోదరులకు. మీ దాంట్లో దిగురు ఇప్పుడు తీసి పెట్టినా. అంటే ఇంత దుర్మార్గంగా కేసీఆర్ గారిని ఉద్దేశించి, కేటీఆర్ గారిని ఉద్దేశించి, మా పార్టీ అగ్రనాయకత్వము, మిగతా నాయకులు అందరిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా ఎంత దుర్మార్గంగా పెడుతురండి. ఇది దయచేసి మీడియా మిత్రులు చూడండి. దీని పేరు మీ కాపలా కుక్క అని ట్విట్టర్లో ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేశారు. కేసీఆర్ గారి బొమ్మ పెట్టి దీంట్లో అడ్డగోలుగా మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా పార్టీ ముఖ్య నాయకులు అందరికి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా సిసిఎస్లో ఫిర్యాదు చేసిన పోలీసులకు వాళ్ళు పట్టించుకుంటలేరు. సరే, పోలీస్ సోదరులు కూడా గమనించాలి, అధికారం ఇవ్వడానికి శాశ్వతం కాదు సోదరులారా. డెఫినెట్గా మేము వస్తాం. తర్వాత ఇంకా కొన్ని పుల్స్ ఆఫ్ తెలంగాణ అవో ఇవో ఇంకా కొన్ని గోస్ట్ ఐడీలు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా. దేనికైనా లిమిట్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఇష్యూస్ మీద మాట్లాడదాం, విషయాల మీద మాట్లాడదాం, విధానాల మీద మాట్లాడదాం, అంతే తప్ప ఈ రకంగా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి నేను కోరుతా ఉన్నా. యథా రాజా తదా ప్రజ అన్నట్టు అయిపోయింది. రేవంత్ రెడ్డి మైక్ దొరకంగానే పూనకం వచ్చినట్టు లాగుల తొండలు జొరగొడతా, మెడల పేగులు వేసుకుంటా అనేటటువంటి విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి కింద అట్లా తయారైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇటువంటి పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. నేను ఎవరిని బెదిరిస్తలే, విషయాలు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. జరుగుతున్నటువంటి విషయాలు ఇట్లున్నాయని చెప్పి తీసుకొస్తున్నా. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మా కేసీఆర్ గారిని, మమ్మల్ని ఎందరో విమర్శించారు, ఎవరిని ఏమనలే. కానీ వాళ్ళు ఈ రకమైనటువంటి ఇది మంచిది కాదని చెప్తున్నాం. థ్యాంక్ యూ.